పవన్ కళ్యాణ్ గారి అభిమానుల చాలా ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా థియేటర్ల వద్ద ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా మొదటి రోజే ప్రీమియర్స్ కూడా వేశారు. 2 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనపడడం, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వచ్చి ప్రమోషన్ చేయడంతో ఈ సినిమాకు హైప్ వచ్చి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. రిలీజ్కు ముందే అడ్వాన్స్ సేల్స్తోనే హరిహర వీరమల్లు సినిమా దాదాపు 32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ సేల్స్ మొదటి రోజు కలిపి హరిహర వీరమల్లు సినిమా గ్రాస్ పరంగా దాదాపు 65 కోట్ల నుంచి 70 కోట్ల వరకు కలెక్షన్ సాధించిందని సమాచారం అందుతోంది. ఇక ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు సినిమా చూడడానికి అభిమానులు థియేటర్లకి పోటెత్తుతున్న విషయం విదితమే. మరోవైపు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా సినిమా థియేటర్లకు వెళ్తూ ఉన్నారట. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమాని ఒక ప్రత్యేక థియేటర్లో మాజీ సీఎం జగన్ గారు చూసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. పోరాట సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎరగదీశారని ఒక వార్త వైరల్ అవుతోంది. ఇక ఇదిలా ఉండగా ఈ న్యూస్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారుతోంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే సినిమా రేంజ్లతో మన ముందుకు రాబోతున్నారు. త్వరలోనే ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు.